అందరికీ నమస్కారం. ఈరోజు నేను భారతదేశంలో ఇంటర్నెట్లో ప్రస్తుతం బాగా ట్రెండ్ అవుతున్న ఒక విషయం గురించి మాట్లాడుతున్నాను. వార్తు. ఇది మీకు గూగుల్, ట్విట్టర్ లేదా యూట్యూబ్లో ట్రెండ్తో కనిపించి ఉండవచ్చు. కానీ వార్తు అంటే ఏమిటి మరియు ఎందుకు చాలా మంది దీని కోసం వెతుకుతున్నారు, దీన్ని వివరంగా చూద్దాం. మీకు 2000 వచ్చిన బాలీవుడ్ బ్లాక్ బస్టర్ వార్ సినిమా గుర్తుంటే అందులో హృతిక్ రోషన్ మరియు టైగర్ ష్రాఫ్ నటించారు. అప్పుడే మీకు ఒక క్లూ దొరికినట్లే. వార్తు అనేది ఆ సినిమాకు కొనసాగింపుగా రాబోతున్న సినిమా మరియు అభిమానులు దీని గురించి ఏ వార్త వచ్చినా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. మరి ఇప్పుడు అకస్మాత్తుగా సెట్లు ఎందుకు పెరిగాయి? కొత్త అప్డేట్లు వచ్చాయి. కొత్త నటినటుల గురించి పుకార్లు, చిన్న చిన్న టీజర్లు మరియు లీక్ అయిన సెట్ ఫోటోలు కూడా ఆన్లైన్లో వచ్చాయి. సోషల్ మీడియాలో చర్చలు, అంచనాలు మరియు అభిమానుల సిద్ధాంతాలతో సందడి నెలకొంది. ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు, హృతిక్ రోషన్ తిరిగి వస్తాడా? కొత్త విలన్ ఎవరు? ఇది భారతదేశంలోని ఇతర గూచారి సినిమాలకు కనెక్ట్ అవుతుందా? ఈ ప్రశ్నలే ఈ ట్రెండ్కు కారణం. కానీ ఇంకా ఉంది. బాలీవుడ్లో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లాగా ఒకదానికటి సంబంధం ఉన్న సినిమాల పెరిగింది. వార్ 2 వైరఫ్ యొక్క స్పై యూనివర్స్లో భాగం అని పుకారు ఉంది. ఇది పపాన్ మరియు టైగర్ వంటి సినిమాలకు కనెక్ట్ చేస్తుంది. అది అందరినీ ఊహాగానాలు చేయడానికి మరియు ప్రతి చిన్న వివరాల కోసం వెతకడానికి ప్రేరేపించింది. నిజం చెప్పాలంటే ఒక స్టార్ ఇన్స్టాగ్రామ్లో ఒక హింట్ ఇచ్చిన లేదా వార్తా సంస్థ ఒక వివరాలను లీక్ చేసిన ఇంటర్నెట్ మొత్తం ఉర్రుదొలిగిపోతుంది. అందుకే వార్తు ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. కాబట్టి మీరు వార్తని ప్రతి చోట చూస్తున్నట్లయితే ఇప్పుడు మీకు తెలుసు. ఇది తదుపరి పెద్ద బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ కోసం ఉన్న ఉత్సాహం గురించే. మరిన్ని అప్డేట్ల కోసం ట్రెండ్లను గమనిస్తూ ఉండండి మరియు సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఈ సినిమా చాలా పెద్దదిగా మారబోతోంది. చూసినందుకు ధన్యవాదాలు. మీకు ట్రెండింగ్లో ఉన్న వాటి గురించి మరిన్ని అప్డేట్లు కావాలంటే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి మరియు నేను మిమ్మల్ని తదుపరి వీడియోలో కలుస్తాను.